వెల్కమ్ టు ది లియో. నిన్న ఒక్కరోజు దేశం కాదు ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ పేరైతే మారుమోగిపోయింది. ఎందుకు అనేది మనందరికీ తెలుసు. మీకు వెనకాల ఫోటో చూడగానే అర్థమై ఉంటుంది. గూగుల్తో ఒక చారిత్రాత్మక ఒప్పందాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకుంది. సాధారణంగా ఏదైనా ఒక రాష్ట్రానికి భారీ పెట్టుబడి వస్తే దేశంలోని మిగతా రాష్ట్రాలు ఆ రాష్ట్రం వైపు చూస్తాయి సాధారణంగా. కానీ నిన్న ఆంధ్రప్రదేశ్కు వచ్చినటువంటి పెట్టుబడి చూసి కేవలం భారతదేశమే కాదు ఇతర దేశాలలో కూడా ఇది చర్చనీయాంశంగా మారింది. అంటే ఆ స్థాయి పెట్టుబడి నేను ఆంధ్రప్రదేశ్కి రావడం అనేది ఖచ్చితంగా గర్వకారణం. దాదాపుగా 1,36,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్లో ఏఐ హబ్ని ఏర్పాటు చేస్తున్నట్టుగా నిన్న గూగుల్ అయితే ప్రకటించింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అలాగే అశ్విని వైష్ణవ్తో పాటు మంత్రి నారా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నిన్న కీలక ఒప్పందం కూడా ఢిల్లీలో అయితే జరగడం జరిగింది. వాస్తవానికి రాష్ట్రానికి పెట్టుబడులనే ఏ రాష్ట్రానికైనా సాధారణంగా వస్తుంటాయి పోతుంటాయి, ఇవన్నీ ఎక్కడైనా జరిగేది. కానీ నిన్న వచ్చినటువంటి పెట్టుబడి గురించి మొత్తం జాతీయ మీడియా మొత్తం కూడా నిన్న ఆంధ్రప్రదేశ్ గురించి వచ్చిన పెట్టుబడి గురించి మంత్రి లోకేష్ గారు చంద్రబాబు గారి గురించి మాత్రమే రాశారు. అంటే ఆ స్థాయిలో ఒక భారీ పెట్టుబడి. దాదాపుగా విశాఖ కేంద్రంగా 12 దేశాలకు సేవలు అందించబోతున్నారు. అంటే ఒకసారి ఆలోచించండి. భారతదేశంలో అదే ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో 12 దేశాలకు సేవలు అందించే ఒక డేటా సెంటర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. 12 దేశాలకు సంబంధించి రేపు ఆంధ్రప్రదేశే కీలక హబ్బుగా మారబోతుంది. దానికి విశాఖ వేదిక కాబోతుంది. విశాఖ రూపురేఖలే కాదు, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలే రేపు మారబోతున్నాయి అనడానికి ఇదొక ఉదాహరణ. నేను నిన్న వీడియోలో కూడా చెప్పా. గతంలో ఆంధ్రప్రదేశ్కి మైక్రోసాఫ్ట్, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు గారు మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చారు. అప్పుడు చాలామంది ఎగతాళి చేశారు. కానీ ఆ తరువాత అదే మైక్రోసాఫ్ట్ ఈరోజు హైదరాబాద్ లాంటి ఒక ప్రపంచ స్థాయి నగరాన్ని తీర్చిదిద్దింది. ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్కి ఈరోజు గూగుల్తో జరిగినటువంటి ఈ ఒప్పందం ఆ రోజు మైక్రోసాఫ్ట్ ఎలాంటి విప్లవం అయితే తీసుకొచ్చిందో అలాంటి విప్లవమే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా తీసుకురాబోతుంది. వాస్తవానికి నిన్న గూగుల్కి సంబంధించి కొంతమంది ప్రతినిధులు మాట్లాడారు. 2006-7లోనే వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ప్రయోగాలు మొదలుపెట్టారు. ఆ టైంలో ఎవరు దాన్ని పెద్దగా లెక్క చేయలేదు. కానీ ఈరోజు వాళ్ళు ఆ రోజు చేసినటువంటి కృషి ఈరోజు ప్రపంచానికే ఆదర్శం కాబోతుంది, ప్రపంచానికే దిక్చూచి కాబోతుంది. సో అంటే ఏదైనా సరే షార్ట్ టర్మ్లో ఆలోచిస్తే జరగదు, లాంగ్ టర్మ్లో ఆలోచించాలి. చంద్రబాబు గారి విజన్ అదే. ఆంధ్రప్రదేశ్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి హబ్బుగా మారుస్తానని 1కి 10 సార్లు లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ ఎందుకు చెబుతున్నారు అంటే రేపొద్దున ఇది ప్రపంచాన్నే శాసించే స్థాయికి వెళ్ళబోతుంది. సాధారణంగా ఇప్పుడంటే మొబైల్లో వచ్చి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలు ఏంటి అనేది ఇప్పుడైతే అర్థమవుతుంది. కానీ వాస్తవానికి మనం ఊహించిన దానికి 1000 రెట్లు పైగా రేపొద్దున అది ప్రభావం చూపబోతుంది. సో అలాంటి ఒక డేటా సెంటర్ని పైగా అమెరికా వెలుపల అతి భారీ పెట్టుబడి, గూగుల్ పెట్టినటువంటి అతి భారీ పెట్టుబడి. ఇప్పటి వరకు గూగుల్ తన ప్రధాన పెట్టుబడులన్నింటినీ అమెరికా దేశంలోనే పెట్టుకుంది. అలాంటి గూగుల్ అమెరికా నుంచి బయటకు వచ్చి ఈరోజు భారతదేశంలోనూ అందులోనూ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టింది అంటే ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 1,36,000 కోట్ల పెట్టుబడి. ఈ పెట్టుబడి మొత్తం కూడా గూగులే 5 ఏళ్లలో పెడతామని చెప్పి నిన్న స్వయంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి CEO సుందర్ పిచాయ్ మాట్లాడారు. గూగుల్ పెట్టుబడులు రేపొద్దున ఆ దేశానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ప్రధానమంత్రి గారు మాట్లాడారు, నిర్మలా సీతారామన్ మాట్లాడారు, అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. వాస్తవానికి ఈ గూగుల్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావడానికి నారా లోకేష్ గారు తీవ్ర కృషి చేశారు. ఏదైనా సరే అంత ఈజీగా ఎలాంటివి రావు. నేను నిన్న కూడా చెప్పాను, భారతదేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి. సో మనకంటే డెవలప్ అయిన రాష్ట్రాలు ఆల్రెడీ చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో టెక్నాలజీలో మనకంటే ముందున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడిప్పుడే విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే మనం డెవలప్ అవుతున్నాం. కానీ ఆంధ్రప్రదేశ్కే గూగుల్ వచ్చింది అంటే దాని వెనక పని చేసినటువంటి కష్టం ఖచ్చితంగా 100కు 200% నారా లోకేష్ గారిదే. ఆ రోజు తండ్రి హైదరాబాద్కు మైక్రోసాఫ్ట్ని తీసుకొస్తే ఈరోజు లోకేష్ గారు విశాఖకు గూగుల్ని తీసుకొచ్చారు. ఖచ్చితంగా ఈ రెండు కూడా చరిత్ర పుటల్లో ప్రత్యేకంగా లిఖించబడతాయి. నారా లోకేష్ గారి కృషి ఏంటి, దాని కష్ట ఫలితమైనది రేపటి రోజున ఈ ఫలితాలు ప్రారంభమైనప్పుడు తెలుస్తుంది. సో అంటే నారా లోకేష్ గారిని చాలామంది విమర్శిస్తారు, ట్రోల్ చేస్తారు. కానీ ఈరోజు ఆయన పడిన కష్టం ఎంతమంది ఐటీ మినిస్టర్లు లేరు, ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు, ఎన్ని పెద్ద పెద్ద కంపెనీలు లేవు. కానీ
ఎందుకు గూగుల్ కేవలం విశాఖకు మాత్రమే వచ్చింది అంటే దాని వెనక నారా లోకేష్ గారి కష్టం ఉంది, కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది. సో దీనికి సంబంధించి నిన్న జాతీయ మీడియా మొత్తం ఒకటే మాట, ఆంధ్రప్రదేశ్ 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 ఒకటే మాట. సో ఎందుకు ఆ స్థాయిలో మాట్లాడారు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి ఆర్టికల్స్ కూడా వచ్చాయి, ఒకసారి చూద్దాం. గూగుల్తో చారిత్రాత్మక ఒప్పందం, అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్బు విశాఖలో ఏర్పాటు, వచ్చే 5 ఏళ్లలో 1.3 లక్షల కోట్ల పెట్టుబడి, 12 దేశాలకు సముద్ర మార్గంలో కేబుల్ అనుసంధాన కేంద్రం. ఒప్పందం కుదుర్చుకున్న రాష్ట్ర ప్రభుత్వం. వికసిత భారత్ లక్ష్య సాధనలో ఇది మేలు మలుపన్న ప్రధాని మోదీ. సో ఈ 12 దేశాలకు సముద్ర మార్గం ద్వారా ఏదైతే కేబుల్ అనుసంధానం చేయాలి అనుకుంటున్నారో ఆ మొత్తానికి రేపు విశాఖ కేంద్రం కాబోతుంది. నేను అందుకే చెప్పా, 12 దేశాలకు అందించే సేవలకు రేపు విశాఖ కేంద్రం కాబోతుంది, ఆంధ్రప్రదేశ్ కేంద్రం కాబోతుంది. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం నుంచి ఇన్ని సేవలు అందుతున్నాయి అంటే ఖచ్చితంగా అది మన రాష్ట్రానికి గొప్పతనమే. పైగా నిన్న ఎప్పుడైతే గూగుల్ పెట్టుబడి పెట్టిందో మిగిలిన పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి. ఇప్పటి వరకు వేరే రాష్ట్రాల్లో పెట్టుబడి పెడదామన్న ఆలోచన ఉన్నవాళ్ళు కూడా గూగుల్ లాంటి సంస్థలు అమెరికా తర్వాత అతిపెద్ద పెట్టుబడి ఆంధ్రప్రదేశ్లో పెట్టాయి. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ఏ స్థాయిలో ప్రపంచంలో మేటిగా ఎదగబోతుంది, దేశంలో ఏ స్థాయిలో మేటిగా ఎదగబోతుంది అనడానికి ఈ ఒప్పందాలే ఒక ఉదాహరణ. సో ఇలాంటి రాష్ట్రానికి మనం వెళ్ళకపోతే భవిష్యత్తులో చింతిస్తామేమో, అరే డెవలప్ అయ్యే రాష్ట్రంలో ఆ టైంలో మేము పెట్టుబడి పెట్టుండి ఆ టైంలో మేము అక్కడ ఎస్టాబ్లిష్ చేసుంటే ఇంకా బాగుండేదేమోననే బాధపడాల్సి వస్తుందేమోననే ఉద్దేశంతో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టాలనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. అంటే అది చంద్రబాబు గారి గొప్పతనం, అది మంత్రి నారా లోకేష్ గారి గొప్పతనం. సో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల చరిత్రలో సరికొత్త అధ్యయనం, విశాఖను రాష్ట్ర సాంకేతిక రాజధానిగా పరిపుష్టం చేయడంలో కీలక ఘట్టం. సాగర తీరాన అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ హబ్బు ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం. కేంద్ర మంత్రుల సాక్షిగా సీఎం చంద్రబాబు నేతృత్వంలో సహకారం అని చెప్పి చెప్పడం జరిగింది. నిన్న దీనికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అలాగే గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా మాట్లాడారు, ఒకసారి చూద్దాం. డైనమిక్ నగరం విశాఖపట్నం కేంద్రంగా గూగుల్ ఏఐ హబ్బును ప్రారంభిస్తుండడం సంతోషం కలిగిస్తుంది. ఇదో బహుముఖ పెట్టుబడి. ఇందులో వికసిత భారత్ నిర్మించాలన్న మన కలను సాకారం చేసే 1 గిగావాట్ సామర్థ్యం ఉన్న డేటా సెంటర్ ఉంది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రజాస్వామీకరించే శక్తివంతమైన బలం ఇది. దీని ద్వారా కృత్రిమ మేధతో కూడిన అత్యాధునిక పరికరాలు ప్రజలకు అందుతాయి. ఇది మన డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో ప్రపంచ సాంకేతిక లీడర్గా భారత్ స్థానాన్ని మరింత పటిష్టపరుస్తుంది. అంటే ప్రపంచంలోనే సాంకేతికతకు మారుపేరుగా భారతదేశం గురించి చెప్పుకుంటే అందులో గూగుల్ది ప్రధాన పాత్ర కాబోతుంది అనేది నిన్న నరేంద్ర మోదీ గారు చెప్పిన మాట. సో ఇక సుందర పిచాయ్ కూడా ఏఐతో దేశాభివృద్ధికి ఊతమిచ్చే వేదిక అని చెప్పారు. గూగుల్ విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి ఏఐ హబ్బును సంబంధించి మా ప్రణాళికలు, చారిత్రాత్మక పరిణామం గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం ఆనందంగా ఉంది. గిగావాట్ స్కేర్ కంప్యూటింగ్ సామర్థ్యంతో పాటు సరికొత్త అంతర్జాతీయ సబ్సీ గెట్వే అలాగే భారీ స్థాయి మౌలిక వసతులతో కూడిన ఈ హబ్బు ఏర్పాటు అవుతుంది. దీని ద్వారా పరిశ్రమలతో పాటు పారిశ్రామికవేత్తలు, దేశంలోని వినియోగదారులకు అధునాతన సాంకేతికత అందుబాటులోకి తెస్తున్నాం. దీనివల్ల ఏఐ ఇన్నోవేషన్ మరింత వేగం పుంజుకుని దేశవ్యాప్తంగా అన్ని రంగాల అభివృద్ధికి ఊతమిస్తుందని చెప్పి నిన్న సుందర్ పిచాయ్ కూడా అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన మరొక వార్త కూడా వచ్చింది, ఒకసారి చూద్దాం. హలో ఏపీ, ఓకే గూగుల్. ఏపీ గూగుల్ మధ్య కీలక ఒప్పందం. విశాఖలో గూగుల్ అతి భారీ ఏఐ హబ్బు 131.36 లక్షల కోట్లకు పెరిగిన పెట్టుబడి. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ ఇదే. ఏ ప్రాంతాలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పారు. ఇలా సుమారు 2 లక్షల మందికి ఇక్కడే కొలువులు. 12 దేశాలకు విశాఖ కేంద్రంగా గూగుల్ సేవలు. విశాఖలో ఐటీ వికాసానికి వీలుగా ఎకో సిస్టమ్ తరలి వచ్చేందుకు మరిన్ని సంస్థల ఆసక్తిని, ఇందాక అదే చెప్పా, మరిన్ని సంస్థల ఆసక్తిని ఎందుకు ఇక్కడ రాశారు అంటే ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ వెళ్తే బాగుంటుంది అని ఆలోచించే స్థాయికి వచ్చింది. అంటే అది గూగుల్ రాకతో జరిగిన ఒక పెద్ద మార్పు అని చెప్పుకోవచ్చు. విశాఖ గూగుల్ ఏఐ హబ్ పెట్టుబడి తొలి ప్రతిపాదన 87,520 కోట్లు. కానీ మంగళవారం దాని విలువ 136,000 కోట్లకు పెరిగింది. ఏపీకి వచ్చిన అతి భారీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఇదే. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మితిమీరిన సుంకాలతో భారత్పై గుడ్లు విసురుతున్న సమయంలోనే అదే దేశానికి చెందిన గూగుల్ భారత్లో అతి భారీ పెట్టుబడిపై ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇది ప్రపంచ దేశాల్లో చర్చనీయాంశంగా మన ఇందాక కూడా చెప్పా. దేశంలోనే కాదు ఇతర
ఇతర దేశాల్లో కూడా ఇది చర్చనీయాంశంగా మారిందని ఎందుకు అన్నాను అంటే, అమెరికా నుంచి ఒక సంస్థ బయటకు వచ్చి ఆ భారతదేశం లాంటి దేశంలో, అది కూడా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక భారీ పెట్టుబడి పెట్టడం వెనుక ఏంటి కథ అనే దాని మీద ఆల్రెడీ విశ్లేషణలు అయితే నడుస్తున్నాయి. సో ఇది మొత్తంగా ఏది ఏమైనా గూగుల్ రాక అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ దిశను మారుస్తుంది, అందులో డౌటే లేదు. ప్రపంచానికే ఆంధ్రప్రదేశ్ రేపటి రోజున వేదిక కాబోతుంది. 12 దేశాలకు అందించబోయే సేవలకు రేపు విశాఖ కేంద్రం కాబోతుంది. సో ఆ క్రెడిట్ అంతా కూడా ఆంధ్రప్రదేశ్కి దక్కింది అంటే ఖచ్చితంగా చంద్రబాబు గారి కృషి, ముఖ్యంగా నారా లోకేష్ గారు ఎట్టి పరిస్థితుల్లో ఈ డేటా సెంటర్ ఏదైతే గూగుల్ పెట్టుబడి పెట్టబోతుందో దాన్ని ఆంధ్రప్రదేశ్కు తీసుకురావాలనే ఒక ఉద్దేశంతో పదే గూగుల్ ప్రతినిధులతో సంప్రదించడం, అలాగే గతంలో కూడా కేంద్రం దగ్గరికి వెళ్ళి ఇలా గూగుల్ మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం, మీరు సహకరించాలని చెప్పి కేంద్రాన్ని కూడా కోరటం, నిరంతరం గూగుల్తో చర్చలు జరిపి వారికి కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పిస్తామని హామీ ఇచ్చి మెప్పించి ఒప్పించి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి అయితే నారా లోకేష్ గారు గూగుల్ని అయితే తీసుకురావడం జరిగింది. ఖచ్చితంగా నారా లోకేష్ గారి కెరీర్లోనే ఇదొక బెస్ట్గా మిగులుతుంది. భవిష్యత్తులో ఆయన ఇలాంటివి మరిన్ని చేస్తాడు, అందులో నో డౌట్. కానీ ఏది ఏమైనా నారా లోకేష్ గారి కెరీర్లో ఈ గూగుల్ డేటా ఏదైతే ఏఐ హబ్గా ఏర్పాటు చేయబోతున్న ఈ గూగుల్ డేటా సెంటర్ ఉందో ఖచ్చితంగా నారా లోకేష్ గారి చరిత్రలో ఆయన పేరు మీద ప్రత్యేకంగా ఇది లిఖించబడుతుంది. ఈరోజు ప్రపంచం మొత్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు, పెట్టుబడిదారులందరూ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా అది నారా లోకేష్ గారి కృషి. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా నారా లోకేష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. Please subscribe to Leo News for more videos.